ఇమాన్యుయల్ కోసం యావర్ కావాలని ఓడిపోయాడు, అట్లాంటిది ఏమీ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ పిఆర్ కానీ బయటకు వచ్చిన యావర్ కానీ కామెంట్లు ఖచ్చితంగా చూస్తారు. సో జనం ఏమనుకుంటున్నారు యావర్ విషయంలో అనేది ఖచ్చితంగా అతనికి తెలియాలి. అట్లీస్ట్ ఇమాన్యుయల్ సంగతి పక్కన పెడితే అతని కామెంట్స్ చూస్తాడు, అది నా ప్రామిస్. సో కనీసం 1000 కామెంట్లు అయితే టార్గెట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్లా, కేవలం ఒకే ఒక్క కామెంట్ అడుగుతున్నా. సో తప్పకుండా వేయండి. సో యావర్ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి అందరితో మాట్లాడడం ఇవన్నీ చేసేసిన తర్వాత ఇమాన్యుయల్ తన ఫ్రెండ్ అని, రీతు తన ఫ్రెండ్ అయినా కూడా ఇమాన్యుయల్ తన ఫ్రెండ్ అని మెన్షన్ చేసి మరి తన్ని ఎంచుకున్నాడు. సో తర్వాత సంచాలక్ ఎవరంటే తనుజాని ఎంచుకున్నాడు. ఆ తర్వాత హౌస్లో జరిగిన పరిణామాలు అంటే బ్లూ బ్యాగ్స్ తీసుకోవాలా రెడ్ బ్యాగ్స్ తీసుకోవాలా అంటే బ్లూ తీసుకో యావర్ అని చెప్పి చూపించింది. అంటే ఎట్లా ఆడాలి ఏంటి ఈ సంచాలక్గా తనుజ ఎలా ఆడాలనేది కూడా క్లియర్ కట్గా చూపించింది వాళ్ళిద్దరికి. సో ఇంకో సైడు కళ్యాణ్ ఇమాన్యుయల్ని చాలా ప్లాన్డ్గా బాగా గైడ్ చేశాడు. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఏంటి, ఎట్లా గెలవాలి ఏంటి అనేది. సో సైడ్ నుంచి వెళ్ళిపోవడం పెట్టుకోవడం అయిపోతుంది. ఈ పజిల్కి ఏం కావాలి, ఇది ఎగ్జాక్ట్ పిక్చర్ ఏంటి అనేది తనుజ్ యాజ్ ఎ సంచాలక్గా తన దగ్గర ఉందన్నమాట. కంప్లీట్గా ఇచ్చారు వాళ్ళ చేతిలో, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ వీళ్ళకి చూపించడానికి లేదు, వీళ్ళు ఫినిష్ చేసిన తర్వాత చూడాలి వాళ్ళు మాత్రం. సో అట్లా ఉంది టాస్క్. సో ఇమాన్యుయల్ ఇద్దరు కూడా స్టార్ట్లో నించుకున్నారు. స్లోగా ఊరుకు, నువ్వు పడతావు, నాకే ఉంది కమిడియన్ గాడిని, పడిపోతే మళ్ళీ నీకే ఇబ్బంది అవుద్ది అంటాడు. సో ఫన్ కావాలి, ఎందుకు సీరియస్గా ఉన్నావు ఇమాన్యుయల్, కంటెంటర్ అయిపోవాలనుకుంటున్నావు నువ్వు అని ఎగతాళి చేశాడు ఫన్గా. ఎందుకు అంత కంగారు పడుతున్నావు, కామ్గా ఉండని ఎవరు అన్నాడు. సో ఎవరికి ఏంటంటే ఇవన్నీ లీక్స్ కారణం అన్నట్టు అనిపించింది. అంటే సీరియస్గా ఆడు, ఫన్గా ఆడు అంటే తనకు బాగానే ఉంది కాబట్టి తను బాగానే ఆడతాడు. తినకే ఉంది, తిని బయట నుంచి వచ్చాడు కాబట్టి ఎవరు తనకు పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇంట్లో ఉండి కంటెండర్షిప్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలనుకుంటాడు కాబట్టి ఇమాన్యుయల్ చాలా సీరియస్గా ఆడాలనుకుంటాడు. సో కావాలని ఓడిపోయాడే ఎవరు అంటే నాకైతే అట్లా అనిపించలే. చాలా మంది ఏంటంటే దారుణ మోసం చేశాడు ఎవరు, కావాలని ఓడిపోయాడు అనేవాళ్ళు అంటుంటున్నారు. సో ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఆ 3 తెచ్చుకుంటారు, పెడుతూనే ఉంటారు అన్నమాట. దాన్ని అసలు చాలా టైం పట్టింది అవడం. పజిల్ అంటే చాలా సింపుల్ అయిపోద్ది అనుకుంటాం మనం, కానీ అవల. దివ్య కానీ డీమన్ కానీ సంజన వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఇమాన్యుయల్కి గైడ్ చేయడం. కానీ వీళ్ళు ముగ్గురు చాలా గట్టిగా హెల్ప్ చేశారు ఇమాన్యుయల్కి, అయినా కానీ ఇవ్వాల. ఇమాన్యుయల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు తీసి పెడుతూ ఉంటారు. అంటే బ్లైండ్గా వాళ్ళు చెప్పింది వినేసి ఇంక పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, తన డెసిషన్ పక్కన పెట్టేసి. అంత టైం పట్టింది అనమాట. ఇది తీయాలా అది పెట్టాలా అని చెప్పి తను ప్రొసీడ్ అవుతూ వెళ్ళిపోయాడు. చాలాసేపు జరిగింది ఇది. పక్కన ఎవరేమో అందరూ ఇమాన్యుయల్కి హెల్ప్ అనగానే ఇంకా రీతు వెంటనే ఎవరిని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కమాన్ అందే తప్ప ఎక్కడ ఇది ఎట్లా పెట్టాలి ఏంటని మాత్రం చెప్పాలి. అవతల నుంచి సంజన కానీ కళ్యాణ్ కానీ దివ్య కానీ ఇమాన్యుయల్ ఎంకరేజ్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్ళారు. సో సంజన అయితే క్లియర్ కట్గా కింద ఎక్కడ పెట్టాలి పైన ఎక్కడ పెట్టాలి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతమంది చెప్తే కూడా ఇమాన్యుయల్ కంప్లీట్ అవ్వాలి, చాలా టైం పట్టింది. ఎవరు చెప్పకుండా అసలు ఎవరిది ఎట్లా కంప్లీట్ అవుద్ది, అవ్వదు కదా. కానీ చూసేటప్పుడు కూడా మన ఎపిసోడ్లో అయినా లైవ్లో అయినా చూసేటప్పుడు కూడా ఈ విషయం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఎవరు కావాలని నడిపాడు, ఇమాన్యుయల్ పెట్టే వరకు ఎవరు కావాలని పెట్టకుండా ఉన్నాడు అనే న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. అట్లాగని ఇమాన్యుయల్ ఏమన్నా ఓన్ ఎఫర్ట్స్ పెట్టి గెలిచాడంటే వీళ్ళైతే డెఫినెట్లీ బాగా హెల్ప్ చేశారు. ఇది మాత్రం నిజం. చాలా కన్ఫ్యూజింగ్ పజిల్ ఇది, సింపుల్ పజిల్ ఏం కాదు. పీసెస్ చూసినప్పుడు కూడా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ ఇచ్చినా కూడా దాన్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఈజీగా అనిపిలా, లేదంటే ఇమాన్యుయల్ ఈజీగా పెట్టేసేవాడే. అది జరిగిందనమాట ఈరోజు జరిగినటువంటి టాస్క్లో. ఫైనల్గా ఇమాన్యుయల్ చాలా లేట్ అయినా కూడా ఇమాన్యుయల్ పెట్టాడు ఫైనల్గా. సో వీళ్ళందరూ వెళ్ళి ఇంకా టాస్క్ అయిపోయిన తర్వాత సంచాలక్ పర్మిషన్ తీసుకుని మిగతా వాళ్ళందరూ వెళ్ళి యావర్ది కంప్లీట్ చేశారు. అంతేగాని టఫెస్ట్ టాస్క్ వల్ల జరిగింది తప్ప ఇక్కడ ఇమాన్యుయల్ కోసం ఎవరు ఓడిపోయి మనల్ని మోసం చేశాడు అనేటువంటి నెరేటివ్ ఏదైతే బిల్డ్ అవుతుందో ఆన్లైన్లో అదైతే కరెక్ట్ కాదు. నేను లైవ్లో చూడడం జరిగింది అండ్ స్ట్రాంగ్గా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మనకి బిగ్ బాస్ హౌస్ నుంచి, అట్లాంటిది ఏమీ జరగలేదు అనేసి. మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో డీల్స్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఆ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ ఛానల్లో మీకు మోస్ట్ హై ప్రైసెస్ ఉన్నవి చాలా తక్కువ ప్రైసెస్కి రాగానే మీకు అక్కడ పోస్ట్ చేస్తాం లింక్స్. అండ్ లూట్ కూడా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 5 రూపాయలు 10 రూపాయల్లో దాదాపు 2000 ఐటమ్స్ వచ్చేటువంటి లూట్స్ ఉంటాయి చాలా రేర్గా. అవి కూడా మేము మీకోసం వెతికి అక్కడ పోస్ట్ చేస్తాము. ఒకసారి జాయిన్ ఉండండి చాలు. ఆ గ్రూప్లో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఏదైనా సరే తక్కువ ప్రైస్కి రాగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫోన్లో. అండ్ వరల్డ్ ఆర్బిట్ టీవీ అని ఉంది, మనం నేషనల్ పాలిటిక్స్ జియో పాలిటిక్స్ కవర్ చేస్తున్నాం దాంట్లో. దానికి కూడా లింక్ ఇచ్చే కింద, దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.